హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి సార్, ఈ నరేషన్ అలా బచ్చలమల్లి అనాలా? ఏదైనా క్యారెక్టర్లో ఉన్నారా? అల్లరి నరేష్ అనొచ్చు, మీరు బచ్చలమల్లి అనొచ్చు, నాంది నరేష్ అనొచ్చు, నరేషన్ కూడా అనొచ్చండి. లేదు, క్యారెక్టర్ లేదండి. ఐమ్ వెరీ హ్యాపీ, రిలాక్స్డ్ అండి. ఎందుకంటే బచ్చలమల్లి ఆడలా ఉండలే ఉండేవాడు, ఒకటే ఒక సింగిల్ పీస్ అడ్ అంతే. నిజంగా మీ లైఫ్లో బచ్చలమల్లి లాంటి క్యారెక్టర్ ఎదురైతే వాడికి ఇచ్చే ఏకైక సలహా ఏం చెప్తారు మీరు? అంటే సలహాలు ఇవ్వకూడదండి. బచ్చలమల్లి లాంటి సలహాలు ఇస్తే లాగి కొడతాడండి. సో బేసిక్గా ఏంటంటే అలాంటి వాడు లైఫ్లో నిజంగా నాకు ఎదురు పెడతారండి, అతని నుంచి అంత దూరంగా ఉండడానికి ట్రై చేస్తానండి. అంటే అలాంటి క్యారెక్టర్ అది. సో డెఫినెట్గా ఎందుకంటే సలహాలు సూచనలు ఇస్తే వాడికి మామూలుగా ఉంటుందండి. 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కాన్ఫిడెంట్గానే మాట్లాడతారు, కానీ ఈసారి కొట్టేస్తాం అని చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడతారు. అంటే మనం అంటే కాన్ఫిడెంట్ కొంచెం ఉండొచ్చు అండి. కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ రెండు దగ్గరగానే ఉంటాయండి. బట్ అది చెప్తున్నాను కదా సార్, ఇప్పటికీ మనకు ఒక సినిమా చూస్తాం, సినిమా మేకింగ్లో తెలిసిపోతుందండి. ఒక 3వ రోజుకి వెళ్ళినప్పుడు నాంది చేసినప్పుడు అంటే నేను 2వ రోజున ప్రొడ్యూసర్ గారిని పిలిచి, సార్ ఇతను బాగా చేస్తున్నాడు ఈ డైరెక్టర్ అంటే, అతను నాకు ఎవరో తెలియదు, మా నాన్నగారి దగ్గర చేయలేదండి. నేను ఎప్పుడు విజయ్ గారు నాతో సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దేంట్లో పని చేయలేదు, తెలియని వ్యక్తి. నాతో కాదండి, ఎవరితో చేస్తే ఇతను ఇది సినిమా బాగా చేస్తుందండి, ఇతను విషయం ఉంది, నెక్స్ట్ సినిమా మీరే, సెకండ్ సినిమా కూడా మీరే సైన్ చేసుకోండి అని చెప్పానండి. అదే ఈ సినిమా అయినప్పుడు కూడా అంటే రాజా గారిని పిలిచి 3వ రోజు పిలిచి అంటే డెఫినెట్గా సుబ్బు మంచి పెద్ద డైరెక్టర్ అవుతారండి, నెక్స్ట్ సినిమా కూడా మీ బ్యానర్లో సైన్ చేసుకోండి అంటే సైన్ చేసుకున్నాడు కూడా ఆయన. అంటే మనకు తెలిసిపోతుంది వర్కింగ్ స్టైల్లోనే వెళ్ళినప్పుడు. అంటే కథ చెప్పడం ఒకటి అండి, కొందరు ఎక్స్ట్రాడినరీగా కథ చెప్తారు, తీత దగ్గరకు వచ్చేటప్పుడు కొందరు తీలేరు, కొందరు అసలు కథ సరిగ్గా చెప్పలేరు, బట్ ఎక్స్ట్రాడినరీగా తీసేస్తారు. సో ఇది చాలా కూడా గట్ ఫీలింగ్ తోటి వెళ్తామండి, బాగుంటుంది, బాగా చేస్తాడండి. అక్కడికి వెళ్ళిన డిసప్పాయింట్ అయిన పాయింట్లు ఉన్నాయండి, బట్ మనకు వచ్చినప్పుడు రేపు ప్రమోషన్కి వచ్చినప్పుడు ఏది బాగుందనే చెప్తాం కాబట్టి, అంటే మనకు డౌట్లు ఉన్నా కూడా వెన్ యూర్ ప్రమోటింగ్ ఇట్ కాబట్టి యూ హ్యావ్ టు దాట్. బట్ వెన్ ఇలాంటి సినిమాలు చేసినప్పుడు డెఫినెట్గా మనకు ఒక అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఆల్ అబౌట్ మనీ అన్ని పక్కకి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సీన్ వచ్చింది ఇవాళ అని వెన్ ఐ డిస్కస్ విత్ మై మదర్ ఆర్ మై వైఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ టెల్స్ యూ దట్ ఒక హానెస్ట్గా సినిమా చేస్తున్నా బాగా వస్తుందని. సో ఆ విధంగా కాన్ఫిడెంట్ అండి. అదే నేను చెప్తున్నాను, సినిమా బాగా వచ్చింది, ఇది బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా, సూపర్ డూపర్ హిట్టా, క్లాసిక్కా, కల్టా అన్నది మన చేతిలో లేదు, అది ఆడియన్స్ చేతిలోనే ఉంది. సో డెఫినెట్గా మంచి సినిమా తీస్తాం, ఆ పాజిటివిటీ, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉందండి ఈ సినిమాకి. సుబ్బు గారిని చూస్తే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడే విధానం చూస్తే ఈయన కథ చెప్తాడా హీరోలకి? చాలా బాగా చెప్తాడండి కథ అనిపిస్తుంది. మీకు ఎలా చెప్పారు సార్ కథ? ఆయన నాకు 2 years బ్యాక్ వచ్చారండి, వచ్చి ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి జరుగుతుందండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చి పరిచయం లేదు నాకు, అదే సుబ్బు గారు. నేను సుబ్బు అంటే సోలో బర్త్ కూర్చోబెట్టారు డైరెక్టర్ అండి, ఒక కథ అనుకుంటున్నాను సార్ చెప్పాలి సార్, రండి సార్ అన్నాను. మెసేజ్ చేశారంటే ఫాలోయింగ్ డేనో నెక్స్ట్ డేనో అండి వచ్చారు, ఆఫీస్కి వచ్చారు, కథ చెప్పారు. అండ్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీ డెంట్ హ్యావ్ అ ప్రొడ్యూసర్, ఆయన దగ్గర ప్రొడ్యూసర్ లేరండి, ఓన్లీ కథ చెప్పడం, హీరోకి నచ్చితే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టు ఉన్నారండి. కథ బాగా చెప్పాడు, ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్, అంటే ఏ జానరా కథ చెప్తారు, సీరియస్ కథ, కామెడీ కథ ముందు ఉంటుంది కదా. వచ్చిన తర్వాత ఐ డెంట్ ఆస్క్ హిమ్ అండి, జానరా ఏంటని అడగలేదండి. సో కథ చెప్పండి సార్ అంటే, నాకు పూర్తిగా చెప్పండి, 2 hours ఉంటే 2 hours చెప్పండి, 3 hours ఉంటే 3 hours ఉంటాను, నాకు ఫస్ట్ హాఫ్ 10 minutes, సెకండ్ హాఫ్ 10 minutes చెప్తే నాకు జడ్జ్మెంట్ రాదండి కథగా వింటే. మొత్తం చెప్పాడండి. అంతగా చెప్పిన తర్వాత చాలా బాగుందని సినిమా చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చితే ఇమీడియట్గా చెప్పేస్తాను, చాలా బాగుందండి, నచ్చింది, సినిమా చేద్దాం అంటారు. దాని తర్వాత నెక్స్ట్ 1 week తర్వాత మారేడుమిల్లి వెళ్ళాను షెడ్యూల్కి. అప్పుడు చెప్పానండి రాజా గారికి, అంటే ఈ మధ్యన ఏదైనా కథలు విన్నారు సార్ అంటే, సుబ్బు గారు ఒక ఆయన వచ్చారు సార్ చెప్పారు, అదిరిపోయింది కదంటే. అవునంటే అంటే ఆ సినిమా నాకు మీకు నచ్చిందంటే నేను ఒకసారి వింటాను సార్, నాకు అంటే మీకు బాగుందంటున్నారు కదా, నేను కూడా వినేస్తాను, నచ్చిందంటే నేను సినిమా చేస్తాను. దెన్ అలా స్టార్ట్ అయిందండి. ఆయనకు వచ్చారు, కథ చెప్పారు, నరేషన్ వాట్ ఎవర్, నాకేం ఫీల్, ఆయన అయితే ఏడ్చాడు కథ చెప్పినప్పుడు. సో డెఫినెట్గా ఆ ఎమోషన్ ఉన్నప్పుడు అంటే డెఫినెట్గా ఆయనకు బాగా నచ్చి ఆయన ఒకటే అన్నాడండి, సార్ నేను సినిమాలు చేస్తాను, బట్ హాస్య సినిమాలు ఇది డెఫినెట్గా నిలబడిపోయే సినిమా అవుతుంది, అంటే ఒక మంచి సినిమా అంటే ఒక డెఫినెట్గా అంటే ఒక మంచి సినిమా చేస్తే ఓహో ప్రొడ్యూసర్ గారు బయటకు వెళ్ళిన తర్వాత ఆ సినిమా మీరు చేశారా అని ఒక తెలియని గౌరవం ఉంటుందండి. ఇప్పుడు నాంది తర్వాత ప్రొడ్యూసర్కి అవునండి, ఎక్కడికి వెళ్ళినా మీరు నాంది ప్రొడ్యూసర్ అంటే ఆయన గౌరవం. అలాగా ఈ సినిమా అంటే కమర్షియల్గా డబ్బులు రావడం వేరండి, ఆడటం ఆడకపోవటం అన్ని సినిమాలు జరుగుతుంటాం. బట్ ఒక సినిమా వల్ల ఒక యూనిట్కి లేకపోతే ఒక డైరెక్టర్ కూడా పేరు వస్తుంది, ప్రొడ్యూసర్కి పేరు రావాలంటే ఇలాంటి కొత్త సినిమాలు చేసినప్పుడు అండి. సో ఆయన వెరీ కాన్ఫిడెంట్ అండి. ఇప్పుడు ఈ అవార్డ్స్ కోసం చేస్తున్నామా, అవార్డ్స్ వస్తాయా అవన్నీ పక్కన పెడతానండి, మాకు మంచి రివార్డ్స్ రావాలి, మీ ఏదైతే నమ్మో ఎఫెక్ట్ డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్కి రీచ్ అవుతామండి. బట్
అది ఎంత చెప్పినా కూడా అంటే నేను అదే చెప్తాను, కాన్ఫిడెంట్గా ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. అదే రేపు ఆడియన్స్ డిసైడ్ చేసి చెప్పాలండి. ఎందుకంటే మేము 10 మంది కూర్చొని 10 కోట్ల మందికి సినిమా చేస్తుంటే ఆ 10 నచ్చాలి కదండి, అందరికీ నచ్చాలి. సో ఒకసారి నచ్చచ్చు, ఒకసారి నచ్చకపోవచ్చు. సో ఆడియన్స్ ఆర్ ద ఫైనల్ జడ్జెస్ కాబట్టి 20th వరకు వెయిట్ చేయాల్సిందండి అంతే. మీరు ఇప్పుడు మాట్లాడుతూ కథ మొత్తం వింటాను 2 గంటలు ఉన్నా 3 గంటలు ఉన్నా అని చెప్పారు. కానీ ఇండస్ట్రీలో ఒక చిన్న రూమర్ ఏంటంటే, జనం అభిప్రాయం ఏంటంటే హీరోలు అసలు కథలు వినరు, 10 నిమిషాల లైన్ చెప్పమంటారు, 20 నిమిషాల లైన్ చెప్పమంటారు అంటుంటారు. అదే అంటే నాకు తెలిసి హీరోలు వింటారండి. అంటే జనరల్గా ప్రొడ్యూసర్స్ కానివ్వండి వాళ్ళు, ఎందుకంటే హీరోకి ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్గా నేను వచ్చి మీకు కథ చెప్తున్నాను సార్, వచ్చి చెప్పేటప్పటికి ఓకే ఎవరికి అనుకుంటున్నావు, నల్ల నరేషో లేకపోతే నానియో నితిన్ ఏదో పేరు చెప్పుకుంటాం కదమ్మా. ఇప్పుడు అల్ల నరేష్కి అనుకుంటున్నాం, ఓకే సరే పాయింట్గా చెప్పంటారు. మళ్ళీ వాళ్ళకి ఏదో అపాయింట్మెంట్స్ ఉంటాయండి, సరే పని చేయి హీరోకి వెళ్ళి చెప్పు, ఆయన నచ్చిందంటే చేద్దాం అప్పుడు మాట్లాడుకుందాం అంటారు. సో వాళ్ళకి ఏంటంటే హీరో ఉంటారు కదా, వాళ్ళు వింటారు కదండి. అంటే అలా కొందరు కూర్చొని, ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నాడు, ఆయన కూర్చుని ప్రతి ఇంపార్టెంట్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు ఆయన. సో ప్రొడ్యూసర్స్ అంటే ఒకటేంటంటేనండి, ఫస్ట్లో ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా, అంటే రోజుకు 10 మంది 20 మంది వస్తారండి, కథలు చెప్తాను. సో అంత టైం ఒకరికి ఇవ్వటం కాదు, లైన్గా చెప్పు బాగుందంటే నెక్స్ట్ డీటెయిల్గా విందాం అనుకుంటారండి. ఆ 10 నిమిషాలనే అర్థమైపోవచ్చు. అవునండి. సో ఆ 10 నిమిషాల్లో అంటే పాయింట్ కరెక్ట్గా చెప్తున్నాడు, కథ బాగా చెప్తున్నాడు అంటే సరేనమ్మా ఒక టైం చెప్పి ఒక 2 days తర్వాత కొంచెం డీటెయిల్గా వింటాను అని చెప్తారండి. సో నాకేంటంటే నన్ను వచ్చినప్పుడు ఎవరైనా అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, అంటే మా నాన్నగారు డైరెక్టర్ కాబట్టి అండి, మా ఇంట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టూ పెరిగాను కాబట్టి అండి. సో వాళ్ళకి వచ్చి అంటే కూర్చున్నప్పుడు అండి వాళ్ళకి జనరల్గా ఏంటంటే సార్ ఒక 1 hour టైం తీసుకోండి, 2 hours అయినా పర్లేదు, 3 hours. ఎందుకంటే సినిమా చేస్తున్నామా చేయట్లేదు పక్కన పెట్టండి సార్, సెకండరీ. బట్ వాళ్ళకి ఆ టైం మనం పిలిచినప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు 2 hours ఇస్తే 3 hours ఇస్తున్నాం. డిసిషన్ మంది, చేస్తున్నామా చేయట్లేదు. అతని కథ ఊరికే అంటే ఇప్పుడు బయటకు వచ్చి అరగంట విన్నాడు, ఏం ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా చెప్పాను, మొత్తం సరిగ్గా నేను అనుకున్నది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తనకు గిల్ట్ ఫీలింగ్ ఉండకూడదు. సో నేను అంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా కథలు నేనే వింటాను. నేను ఎవ్వరు మా మేనేజర్స్ కానివ్వండి, మా ఎవరిని విన్నామండి. ఎందుకంటే ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు నా మేనేజర్ని పెట్టి కథ వినమంటే తను ఎంతసేపు నా హీరోని అలా చూపించాలని నా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ వస్తే వద్దు అనుకుంటాడు. ఇప్పుడు గమ్యం లాంటి కథ వస్తే దాంట్లో శరవణ్ ఉంది కదా హీరో, మావాడికి ఏముంది అనుకుంటాడు. ఇప్పుడు అది నేను తీసుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ ఒక్కోసారి ఓకే హీరో కాకుండా క్యారెక్టర్ ఇంపార్టెంట్, గమ్యం గాలి సీన్ అన్నది డెఫినెట్గా నా కెరీర్కి మంచి ప్లస్ అవుతుంది అనుకున్నాను, అది చేశాను. మా ఫాదర్ చెప్పారు ఒకసారి, ఆ గమ్య సినిమా చూసిన తర్వాత, సినిమా కథగా చెప్పుంటే నేను చేయొద్దని చెప్పేవాడిని, బట్ నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నావు, సినిమా నువ్వు కథ విని నువ్వు చేయటం వల్ల. సో అండ్ ఫస్ట్ నుంచి ఆ అప్పర్ హ్యాండ్ ఉంది. అంటే నాన్నగారు నాకు ఇచ్చేవారండి. అంటే ఆయన కూడా అంటే మనం నచ్చితే ఒకసారి వెళ్ళి ఫార్మల్గా, ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి ఆయన ఒపీనియన్, దీంట్లో ఏదైనా మార్చొచ్చా, చేంజెస్ ఏదైనా ఉంటే యాడ్ అవుతాయని చెప్తారు. కానీ అంటే నా కథలు ఎప్పుడు ఫస్ట్ సినిమా కానీ మా ఫాదర్ నా కథలు వినలేదు. సో ఎప్పుడు నేనేమన్నానంటే హిట్లైనా నా బాధ్యత, ఫ్లాప్లైనా నా బాధ్యత. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బ్లేమ్, ఆ కథ నువ్వే కదా బాగుందని తీసుకొచ్చావు, నువ్వు ఎందుకు సరిగ్గా లేదంటే నీ వినకుండా నీ ఎంత చేయటం తప్పు కదండి. సో నేను ప్రతి కథ నేనే వింటానండి. సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఎప్పుడైనా అనిపిస్తుంటుందండి, ఒక కథ బాగుందా లేదా, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో? అంటే కొంచెం జానర్స్ ఉంటాయండి. అంటే ఇది యాక్సెప్ట్ చేస్తారా, చూస్తారా, దీనికి ఓపెనింగ్ వస్తుందా, జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుందా అని కొన్ని. అలాంటి ఎప్పుడు డెఫినెట్గా ఎవరన్నా నాకు అంటే మాకు బాగా క్లోజ్గా ఉన్న డైరెక్టర్, అంటే మనకి నా వెల్ విషర్స్ ఉంటారు చూడండి సార్, అంటే బయట వాళ్ళకి చెప్పేవారు కదండి. సార్ నాకు ఒక డౌట్ ఉందండి, అది కొంచెం ఇది ఈయనకి చెప్పండి అని ఒపీనియన్స్. అది కూడా 1-2 సందర్భాలు తీసుకుని తప్పండి మనకు తెలిసిపోతుంది కదండి. అంటే నచ్చింది నచ్చలేదు అంటే హాఫ్ హార్టెడ్గా ఉంటుంది చూడండి, బాగుంది కానీ ఏదో కావాలి అన్నది మాత్రం అప్పుడు ఒక్కసారి 2 సార్లు తీసుకున్నాను అలాంటి ఒపీనియన్. మిగతా ఎప్పుడు తీసుకోలేదు. ఇదివరకు మంచి మంచి కథలు వచ్చేవి, ఇంకొంచెం బడ్జెట్ ఉంటే బాగుంటుంది, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ తెచ్చుకుందాను, ఒక మంచి హీరోయిన్ తెచ్చుకుందాను అన్న ఫీలింగ్ ఉండేదేమో. ఇప్పుడు అదేమైనా మారిందా, ఆ సినారీ ఏమైనా మారిందా? లేదండి, బడ్జెట్లు మారట్లేదు కదండి. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సినిమా బిజినెస్, దాని ముందు సినిమా ఎంత వస్తుంది, దాన్ని పట్టే నెక్స్ట్ సినిమా కూడా ఖర్చులు అలా పెడుతున్నారు. ఇప్పుడు ఇది బచ్చల మల్ల అన్నది రేపు 30-40 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకోండి థియేటర్కల్గా, నెక్స్ట్ సినిమా అది మళ్ళీ బడ్జెట్ అదే వాళ్ళు పెంచుతారండి, మనమే పెంచట్లేదు. బట్ లేనప్పుడు సార్ ఇప్పుడు మనకున్న నా బడ్జెట్ ఏంటి, 12-13 కోట్లు బడ్జెట్ నాకుంది నా సినిమాలకి అనేటప్పటికి నేను దాంట్లోనే, అంటే కొన్ని కొత్త కథలు ఉంటాయండి విన్నప్పుడు బాగుంటాయి, బట్ 20 కోట్లు అయితే కానీ నా సినిమా అవ్వదు. ఇప్పుడు అది నేను నా కథ బాగుందండి, 6 కోట్లు మీరు రిస్క్ ఏంటని ప్రొడ్యూసర్ నేను చెప్పలేనండి. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ 20 కోట్లని ఎలా కట్ డౌన్ చేసి ఒక 13-14 కోట్లకి ఎలా కుదించగలుగుతాం అంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించాలి,
లొకేషన్స్ మనం ఇది లేకపోతే ఆర్టిస్ట్ని ఇప్పుడు పలానా ఆర్టిస్ట్ని పెట్టుకుంటే అతను ₹1 కోటి 2 అడుగుతున్నాడు. సో దానికి ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ ఇంకొక అతనికి వెళ్ళి ఒక 30 లక్షలు 40 లక్షలు ఉన్న ఆర్టిస్ట్ని తెచ్చుకుంటాం. సో అండ్ అదే చెప్తాను కదండి, అదే మనకు బడ్జెట్ ఉన్నప్పుడు అంటే వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డ్. లేనప్పుడు అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాను. సో మనం ఇప్పుడు పెద్ద లార్జెస్ట్ స్పాన్లో అనుకున్న కొంచెం స్పాన్ తగ్గించి పోర్ట్రే చేయాల్సి వస్తుందండి. ఎలాగ ప్రొడక్షన్లో పనిచేశారు కాబట్టి ఆ అనుభవం కూడా ఉంది. అవునండి, అందుకనే ఈ సినిమా కూడా మేము అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ రాజా గారు వచ్చి 55 డేస్లో ఫినిష్ చేయండి అంటే, లేదు డైరెక్టర్ గారు ఏమన్నారంటే లేదంటే మినిమం 60 డేస్ పడుతుంది అన్నారు. అంటే ప్రొడ్యూసర్ జనరల్గా అంటారు కదండి, ఒక రోజు తగ్గితే తగ్గినట్టే కదండి వాళ్ళు. సో కూర్చుని ఒకరోజు ఇలా కూర్చుంటే అండ్ మేము అనుకున్నది బడ్జెట్ అదే 60 డేస్ అనుకున్నాను, 57 డేస్లో ఫినిష్ చేసాము. అంటే మేము ఫైట్లు సీక్వెన్స్ ఉందండి, అదే 4-6 రోజులు తీయొచ్చండి 6 to 2 పెట్టుకుంటే. బట్ అదే నేనేం చేశానంటే 6 to 6 పెట్టేసుకున్నామండి, మార్నింగ్ 6 వరకు మనకు 1.5 డే కలిసి వస్తుంది. సో మనం 6 రోజులు చేయాల్సిన పని మనం 3 రోజుల్లో చేయాలి అని ఎవ్రీథింగ్ వాజ్ రెడీ అండి. ఇప్పుడు ఈ బ్లాక్ రెడీ అవుతుంటే ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే నెక్స్ట్ ఇమీడియట్ ఆపకుండా అది లైటింగ్ చేసుకుంటూ ఉండేవారండి. సో ఆ పని అంటే మనం డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ కరెక్ట్గా ఉంటానండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఫైట్ మాస్టర్ ఉన్నారండి. సో నాకు ఈ షాట్ కావాలి, నెక్స్ట్ ఆ షాట్ అక్కడ పెట్టుకోండి అని చెప్పేస్తాను, అక్కడ ట్రాక్ ట్రాల్ చేసుకునేటప్పటికి ఇక్కడ ఇది అయిపోతుండేదండి. సో ఆ ప్లానింగ్ అండి, ఆ గ్యాప్ లేకుండా చేసుకుంటే అయిపోతుందండి. పుష్పలో జాతర ఎపిసోడ్ చాలా పెద్ద హైలైట్ అయింది. అవునా, మీ సినిమాలో కూడా జాతర ఎపిసోడ్ ఉందంటగా? అంటే మాది అంత ఉంటుందండి, అంత క్యాన్వాస్ మీరు ఎక్స్పెక్ట్ చేయద్దు. ఎందుకంటే పుష్ప ఆ బడ్జెట్ వేరండి, ప్లస్ ఆ క్యాన్వాస్ వేరండి, ఆ పుష్ప ఆ ప్రపంచం వేరండి. ఇది ఏంటంటే ఒక విలేజ్లో, ఒక సూరవరం విలేజ్లో జాతరలో జరిగేదండి. అండ్ ఇట్స్ లైక్ నేను చెప్పాను కదండి, బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ క్యారెక్టర్. బచ్చలమల్లి అన్న అతను సూరవరం జాతరలో జరిగిన ఇన్సిడెంటే. ఆ జాతరకి ఈయన కూడా వెళ్ళాడు, సుబ్బు గారు కూడా వెళ్ళాడు. అప్పుడు ఇవన్నీ ఆయన కొడతాం, పోలీసులు వాళ్ళు వచ్చి ఆయన కొడతాం, వీళ్ళు పోలీసుని కొడతాం, ఇవన్నీ తీసుకెళ్ళి పోలీసులు 3 రోజులు చెత్తకొట్టు జైల్లో, దాని తర్వాత పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత అతను హాస్పిటలైజ్ ఫర్ 4-5 months అయిందండి. సో అలాంటి క్యారెక్టరైజేషన్ అక్కడ ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్లు అలాంటి తీసి పెట్టుకున్నామండి అంతే. సో ఇట్స్ లైక్ అసలు ఈ కథ అక్కడ పుట్టిందేమో జాతరలో, బచ్చలమల్లి అన్న కథ. బచ్చలమల్లి అన్నది అతను క్యారెక్టరైజేషన్ 3-4 ఉన్నాయండి. అంటే ప్రతిసారి గొడవ పడతాం అంటే ఆయన డైరెక్ట్గా మాధవ్ చెప్పేది అంటండి, అరే బచ్చలమల్లి ఎవరి జోలికి వెళ్ళినా బచ్చలమల్లి జోలికి వెళ్ళొద్దురా అని. సో అంటే వెళ్ళొద్దు అనేటప్పటికి అతను ఏంటని చూస్తుంటాం కదా, మనం తెలియకుండా వద్దు ఒక పని చేయొద్దంటే పిల్లలకి ఎప్పుడైనా అదే చేస్తాను ట్రై చేస్తాను, అది చూస్తాను ట్రై చేస్తాను. సో అక్కడ ఎక్కువ నోట్ చేసుకునండి, అతని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందని దాన్ని బేస్ చేసుకునండి, హీరో క్యారెక్టరైజేషన్ అది పెట్టుకుని దాని మొత్తం కథ రాసుకున్నాడండి. ప్రమోషన్ కోసం క్రికెట్ ఆడారు, చూస్తుంటే ఇంకా అదే ఫామ్లో ఉన్నట్టు ఉన్నారు, ఆ టచ్ ఇంకా పోలేనట్టు ఉంది క్రికెట్. లేదండి, అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆడానండి క్రికెట్. నేను అది చెప్పానండి, అంటే వాళ్ళు ప్రొఫెషనల్ టీమ్, మేమేమో అంటే ఆర్టిస్టులు అంటే జనరల్గా మనం రెగ్యులర్ ప్రాక్టీస్లు ఉండవు కదండి. ఎప్పుడన్నా అప్పుడెప్పుడో CCL అని లేకపోతే ఇలాంటి మనకి ఎప్పుడన్నా మనం వరదలు వచ్చి ఎన్ని చేయడం కోసం, క్రౌడ్ కోసం ఫండ్ కలెక్ట్ చేయడం చూడండి, అలాంటి మ్యాచ్లు ఆడాం కాదండి. ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద బ్యాట్స్మెన్ ఏం కాదండి. సో నాకు ఇంట్రెస్ట్, మా క్రికెట్ బాగా చూస్తానండి. బట్ ఆ రోజు ఊరికి ఆడాం, ప్లస్ వాళ్ళు కూడా కొంచెం సాఫ్ట్గా వేసారులేండి, హీరో కదా అని చెప్పి కొంచెం నేను అంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసాను. అంటే బాబు ఫస్ట్ బాల్కి అవుట్ అయితే అసహ్యంగా ఉంటుంది, 4 balls ఉండంటే పాప వాళ్ళు బాగానే వేసారు. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాలీబాల్ ఆడతారా? వాలీబాల్ తెగ ఆడతారండి కదా మీ ఫ్రెండ్స్? ఇదివరకు ఆడేవాళ్ళు అండి బాగా, నైట్లు ఇక్కడ రాత్రి అంతా ఆడేవాళ్ళు. మీనాక్షి మన అక్కడ ఆడేవాళ్ళం అండి, ఒకటి ఉండేది. దాని తర్వాత ఏమైందంటే ఎవ్రీవన్ గాట్ బిజీ అండ్ ఎవ్రీవన్ గాట్ మ్యారీడ్ ఫస్ట్. ఇంకా అందరూ 4 చోట్ల కంటే ఒకళ్ళు అటు ఉంటాం, ఒకళ్ళు ఇటు ఉంటాం, ప్లస్ వర్క్ కూడా. ఇప్పుడు నేను ఇదివరకు అందరూ అండి చాలామంది. ఎవరెవరు ఉండేవారు టీంలో ఆ టైంలో చాలామంది అండి, అంటే మనం ఎవరు వేణు, ఎవరు ధనరాజు, తనీష్, నాని, నేను, చాలామంది బయట నుంచి డైరెక్టర్లు వచ్చేవారండి, ప్రొడ్యూసర్లు వచ్చేవారు, ఉదయకరణ్, చాలామంది అండి. అలాగే దాదాపు ఒక సిద్ధార్థ్ వచ్చేవాడండి. ఎలా మొత్తం ఒక ఎవరుంటే వాళ్ళనండి. ఇప్పుడు వస్తున్నాం, ఇక్కడ ఆడుతున్నాం, సరే అక్కడికి వచ్చేసేయండి అండ్ ఆ టైం నైట్ ఈవినింగ్ 6 స్టార్ట్ చేసి మార్నింగ్ 4:30 వరకు చేసి ఇంటికి వచ్చి మళ్ళీ షూటింగ్ బ్రష్ చేసుకుని స్నానం చేసేసి షూటింగ్ వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఐ థింక్ విత్ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే యూ టెన్ టు బీ మోర్, అంటే మనకి ప్రయారిటీస్ మారుతాయి కదా లైఫ్లో. చాలా ప్రొఫెషనల్గా ఉండేదండి ఆట కూడా, చాలా సీరియస్గా ఉండేదండి. ఎవడన్నా వదిలేస్తే వాడి పడిపోయేది, అంటే అది నాకు ఎప్పుడు అది ఉండేదండి. అంటే ఓటం అనేది నేను తీసుకోలేను జనరల్గా, అంటే బీట్ స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్ అండి.
ఎవడన్నా వదిలేసాడంటే ఎందుకు వదిలేసారు, అది ఈజీ కదా అని ఆడి మీద అరిసేసేవాడు. వాళ్ళంటే ఒరే మ్యాచే కదా, ఇదే ఫ్రెండ్లీ మ్యాచే కదా, దీని ఏమో టోర్నమెంట్ ఆడట్లేదు మనం, దీనివల్ల మనకి కప్ ఏం గెలవట్లేదు కదా ఇండియాకి, బట్ ఏదైనా మన టీం ఎందుకు ఓడిపోవాలి, అంటున్నా చాలా మంది నా టీంకి రావాలంటే భయపడేవారు. మీరే కెప్టెనా దానికి? అంటే అలానే కదండి, అందరూ చేస్తూ ఉండేవారు, మేము ఎప్పుడు అలాగే స్వార్థం ఉండేది కదండి. ఎవరు అంటే ఒకరోజు నేను, ఒకరోజు ఇంకొకరు, ఒకరోజు మీరు. సో ఇట్స్ లైక్ వచ్చిన ప్రతి ఒక్కరిని క్యాప్టెన్ అవుతారండి. అంటే ఒక్కడే ఉండి ఇద్దరు నేను ఇటు ఉంటాను ఆపోజిట్ ఇంకా అతను అవతల ఉంటాడని ఎప్పుడు అనుకోలేదు. టీమ్గా అనుకుని అప్పుడప్పుడు డివైడ్ చేసుకునే వాళ్ళం ఉంటాం. మీ మీద ఇన్నేళ్లలో నేను విన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే సెట్కి లేట్గా వెళ్తారండి పొద్దుట, కానీ లేట్కి వెళ్ళినా సరే ఒక గంటలో చేయాల్సిన పని అంతా ఒక 10 నిమిషాలు చేసేస్తారు నరేష్ అని కంప్లైంట్ ఏమో నాకు తెలియదు. ఎంతవరకు అది ఒకప్పుడు వరకు అండి, ఇప్పుడు ఈ మధ్యన ఉన్నారా కంప్లైంట్ మళ్ళీ లేదు నేను విన్నది అదే లేదండి. అప్పుడు ఏంటంటే సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు చేసేవాళ్ళండి బ్యాక్ టు బ్యాక్. అంటే ఎలా ఉంటుంది అంటే రేపు ఈ రోజు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చేస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఇవాళ 9ంటికి అయిపోవాలండి. ఆ రోజు అనుకున్న వర్క్ అవ్వలేదు, లాస్ట్ డే కాబట్టి 2 వరకు చేయాలి. వీళ్ళు ఫస్ట్ డే బ్లేడ్ బాబు 7 o'clock పెట్టుకున్నారు. అంటే నాకు 2 o'clock అంటేనండి అప్పుడు నానక్రమం కూడా, ఇప్పుడు మన అతడు హౌస్లో చేస్తాను. నేను అక్కడ నుంచి నా ఇంటికి వచ్చి జూబ్లీ హిల్స్ ఇంటికి వచ్చి అది 3 hours 1 hour పట్టేది. 1.5 మేకప్ తీసుకుని నేను వచ్చి 4 పడుకుంటే 6కి లేచి ఎలా వెళ్తాను సార్ షూటింగ్ 7కి. సో అప్పుడు ఏమవుతుందంటే 9కి వస్తానండి, 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది. ఆబ్వియస్లీ అదేమవుతుందంటే అవతల వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళే ఉంటారు లాస్ట్ వర్కింగ్ డే కదా సార్ మీరు ఉండండి అని వాళ్ళు చెప్తారు. ఫస్ట్ డే కదండి మీరు మేము ముందే మీ వర్క్ మీతోటే వర్క్ ప్లాన్ చేసుకున్నాం అంటారు. సో అలాంటిటప్పుడు అంటే ప్లస్ నాకు ఒక్కటి ఏంటంటే మీరు అన్నట్టు అది ఉండేది. దాని తర్వాత ఐ విల్ మేక్ ఇట్ అప్ అండి. వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటేనండి చాలా అంటే వచ్చిన తర్వాత నేను క్యారవాన్ ఎక్కుతాను, మేకప్ అన్ని వేసుకున్న తర్వాత ఓన్లీ లంచ్కో రెస్ట్ రూమ్కో వస్తేనే వెళ్తానండి క్యారవాన్కి. లేదంటే పని ఉన్నా లేకపోయినా స్పాట్లో కూర్చొని ఉంటాను. సో మళ్ళీ వెళ్ళి రావటం, ఆ టైం ఒక అరగంట అక్కడికి వెళ్ళి వెయిట్ చేయటం, మళ్ళీ అక్కడి నుంచి రావడం ఎన్ని ఉండేది కదా. సో అవి మాట్లాడరు ఎవరు, ఓన్లీ నెగిటివ్సే కదండి మనకు కావాల్సింది. సో ఇప్పుడు అదంతా ఐ థింక్ మ్యారేజ్ తర్వాత ఐ థింక్ నాకు టోటల్ ఎవ్రీథింగ్ 9 అంటే ముందే ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తున్నాను సార్, నేనే 9కి వస్తాను, 6 వరకు చేస్తాను, 9 వరకు ఉంటే ఉంటాను. లేదా నైట్ షూటింగ్ అంటే ముందు అడ్వాన్స్గా ఒక రోజు ముందు చెప్పండి. అది ఇదివరకు అది మన కంట్రోల్లో లేదంటది. దాని తర్వాత నాకు అర్థమైంది ఎందుకు పొద్దున్న 7కి వస్తాను ప్రామిస్ చేసి మనకు ఒక అరగంట లేట్ అయినా కూడా లేట్ అంటూ ఉంటారు. అందుకనే మనం 9కి వస్తాం. అవసరం అయితే ఇప్పుడు అవుట్డోర్లో ఉన్నాను కొన్ని ఈ సినిమాకి సన్ రైజ్ కాల్ షీట్లో ఉన్నాను, 4ంటికి లేచి కూడా వెళ్ళి చేసి వచ్చిన రోజులు. ఎందుకంటే మనం అంటే సన్ వచ్చి ఎర్లీ రైజ్ అయ్యే టైం మనకు షార్ట్లు కావాలి, సిల్వర్టీ షార్ట్స్ అన్నీ కావాలన్నారండి. సో అలాంటి కూడా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది అండి అప్పుడు ఒకే ఏడాది 4 సినిమాలు ఎలా చేసేసంటారు బాబు అనిపిస్తుండదా? అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఆ జోష్ వేరే ఉండేదండి, ఇప్పటికీ ఉందండి నాకు. ఫస్ట్ 5th తెగ ఫాస్ట్గా కొట్టేశారు కదా. అంటే అదేనండి నాకు అప్పటికి ఏమవుతుందంటే సార్ ఇండస్ట్రీలో మన ఎస్పెషల్లీ యాక్టర్స్ కానీ ఎవరికనండి ఎనీవన్ వర్కింగ్ చుట్టూ 100 మంది జనాలు ఉంటారు సార్. ఇప్పుడు క్రేన్ వాళ్ళు వీళ్ళు ఆర్టిస్టులు మన ప్రొడక్షన్ వాళ్ళు అంతా లైట్ మెన్స్ అందరూ ఒక అంతమంది ఉండి ఒక 4 రోజులు 5 రోజులు షూటింగ్ లేకపోతే అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉండేదంటే ఒక్క 1 week గ్యాప్ వస్తే ఎక్కడ చాలా బాబు ఏదో గోవా వెళ్ళిపోతాం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుని బిజీగా ఉంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలా ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళకి అంతేనండి, మనకు కరెక్ట్గా ఉంటే ఒకే టైంకి 4 వచ్చి డేట్లు అడుగుతారు, ఒకేసారి కావాలి నా నెక్స్ట్ మంత్ మాది కావాలంటారు, లేకపోతే ఖాళీగా ఉంటాం. కాదు కదా అంటే ఇప్పుడు మధ్యన ఈ సినిమా గడ్డం పెంచాలండి. ఇప్పుడు ఆ గడ్డం పెంచేటప్పటికి అప్పుడు ఆ ప్రాసెస్లో మధ్యన ఆవక్కడకు డబ్బింగ్లు అయినాయండి, రిలీజ్లు అవుతున్నాయి, ప్రమోషన్స్ అన్నీ జరుగుతున్నాయండి, అది ఆపలేదు. బట్ ఆ ప్రాసెస్లో ఒక 3 నెలలు కూర్చున్నాను ఇంట్లో. ఒక 10-20 days ప్రమోషన్స్కి వెళ్ళిపోయానండి. దాని తర్వాత ఇంకో 10 days ఎక్కడ అబ్రాడ్ వెళ్ళాను అంతే. 4వ రోజు నుంచి పొద్దున్న లేచి ఏంటి పని లేదేంటి వాళ్ళు ఏం చేయట్లేదు షూటింగ్ అంటే పని లేకపోతే అంటే చూడ మనీ అండి. సపోర్ట్ నాకు ఎక్కువ సార్ మనకు చాలా తక్కువ మందికి అదృష్టం ఉంటుందండి, మనం అనుకున్న కెరియర్ మనం రావటం దాంట్లో సక్సెస్ అవటం. సో నేను ఫస్ట్ నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నాను, నా కెరియర్లో యాక్టర్ అవుతానా లేదని పెద్ద డౌట్ ఉండేది. 5 సినిమాలు చేస్తాను, అలాంటి 50 సినిమాలు పైన చేశాను. సో నాకు అది అదృష్టం ఉంటే మనకు కావాల్సింది చాలామందికి కాంప్రమైజ్. నేను చూస్తున్నాను నా ఫ్రెండ్స్ని, వాడికి ఏదో చేయాలని ఉంటుంది ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, బట్ వాడు మ్యారేజ్ అయిపోయింది, వాడికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాడికి తెలియకుండా కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. వాడు బోర్ అది చెప్తాడు ఏముందరా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సిస్టమ్ ముందు కూర్చొని, అండ్ హీ డజంట్ లవ్ హిస్ వర్క్ అండి. సో వెన్ ఐ లవ్ మై వర్క్ అండ్ దట్స్ మన అదృష్టం మనకు వచ్చినప్పుడు, మనకు ఇష్టపడి పని మనం చేస్తున్నప్పుడు
హ్యావ్ టు డూ ఇట్ 100% అని అనిపిస్తుంది. ఇందాక నేను అదే చెప్పాను, మూర్తి గారు కూడా అదే చెప్పాను, సార్ సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, టు ఫ్లాప్ అని మన చేతిలో లేదండి. ఆడియన్స్ నచ్చవచ్చు, కొన్ని మంచి సినిమాలు కూడా ఎందుకు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఒక వర్డ్ కూడా వస్తుంది కదండి, ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్లు మిస్ అయ్యారు ఆ రోజు, అయ్యో అని మెసేజ్ కూడా వస్తుంటాయి అన్న, మంచి సినిమా థియేటర్లు చూడాల్సిందే, చాలా మంచి సినిమా అన్న, మిస్టేక్ వాచింగ్ ఇన్ థియేటర్స్ అని పెడతారండి. సో ఇప్పుడు అలాగా ఉన్నారండి. అంటే సో దేని గురించి మాట్లాడుకున్నాం సార్, కదా ఇందాక నేమనేది ఏంటంటే సార్, ఫిలిం మైట్ బి ఏ ఫెయిలియర్, సక్సెస్ అన్నది మనం ఒక్కడి చోట్ల లేదండి. ఇట్స్ టీమ్ వర్క్. 10 మంది చేస్తే 10 కోట్ల మందికి నచ్చాను. కానీ సినిమా ఫ్లాప్ అయినా నరేష్ ఫ్లాప్ అవ్వకూడదు. యాక్టర్ నరేష్ యాక్టర్ అంటే అది బయటకు వచ్చి సినిమా బాగాలేదురా బట్ నరేష్ బాగా చేశాడు, తన పాపం హీరో వర్క్ తన వర్క్ కష్టపడ్డాడంటే నా వర్క్ నేను అంటే అది ఉండాలి కదా. తను కూడా డిస్కనెక్టెడ్గా చేశాడు, తనకు ఆ సినిమా ఎక్కలేదు అనుకుంటా, తను కూడా బాగా చేయలేదు అన్నాడు అంటే అసలు యాక్టర్గా నేను ఫెయిల్యూర్ అవుతాను కదా. సో అది దట్స్ వన్ థింగ్ అండి. యాక్టర్గా ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీ లైఫ్లో ఎలా ఉంటాయంటే చాలా సెన్సిటివ్ అయిపోతుంటాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఎంత చిన్న విషయం అయినా సరే అది మీడియాకి వెళ్ళిపోవడం, దాని గురించే తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవడం చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అదొకటండి. ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి, ప్రతి వాళ్ళకి యాక్సెస్ అయిపోయిందండి. అంటే మన వాళ్ళకి ఏంటంటే కామెంట్స్ కూడా చూస్తే అంటే విచిత్రమైన బూతులు, అంటే నచ్చితే అంత పాజిటివ్ ఉంటుంది, నచ్చకపోతే మళ్ళీ అలాగే ఉంటుందండి. సో ఐ థింక్ ఇట్స్ బికమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాబట్టి అండి. ఐ థింక్ కొన్ని మనం వదిలేయటండి. నేనైతే కామెంట్ సెక్షన్స్ అసలు చదవనండి. పాజిటివ్గా ఉన్న చదవను, నెగిటివ్ అంటే ఏం లేదండి. 100 పాజిటివ్గా ఉండి ఒక్క నెగిటివ్ ఉంటే 100 మర్చిపోతాం, ఒక్క నెగిటివ్ కొరత ఉంటుంది మన మైండ్లో. సో ఐ థింక్ అంటే అది మనం ఏంటంటే మనం చేసే వర్క్ అండి. అందరికంటే చాలా హిట్ సినిమా, సుడిగాడు సినిమా నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పర్సంటేజ్ ఎక్కువ మంది నచ్చింది, నచ్చిన పర్సంటేజ్ తక్కువ మంది ఉంది. అంత అలా వెళ్ళిపోవటం కానీ అందరికి 100% నచ్చాలని సినిమా చేయలేము సార్. ఎవరు ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తుంటారు మీకు, మీ ఫ్రెండ్స్ ఏమైనా? లేదండి. మీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ? లేదండి, అసలు నేను చూస్తాను కానీ ఏదైనా ఉంటే అది సెట్లో మనకి షార్ట్ బ్రేక్స్ వస్తాయి కదండి, అప్పుడు చెట్టు కిందకు వచ్చినప్పుడు ఏదో ఊరికే అంటే ఏదైనా ట్విట్టర్ చూస్తాను. నాకు ట్విట్టర్ ఎక్కువ అలవాటు అండి. అది న్యూస్ అండి, అంటే జనరల్గా నాకు వరల్డ్ న్యూస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకోవాలి అన్నది, అంటే ఫస్ట్ నాకే తెలుసుకోవాలి అన్నది ఒకటి ఉంటుందండి. మీమ్స్ ఏంటంటే అంటే ఒక చోట వెళ్తే ఇట్స్ లైక్ టైం కన్జ్యూమ్. ఇక్కడ కనీసం ట్విట్టర్ అట్లీస్ట్ లెర్నింగ్ సంథింగ్, ఒక దేని గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందండి దాని గురించి. సో మీమ్స్ చూస్తుంటాను కానీ ఎప్పుడన్నా అంటే ఐ సెండ్ ఫ్యూ మీమ్స్ టు మై వైఫ్ అండి, ఎస్పెషల్లీ హస్బెండ్ వైఫ్ ఉంటే చూడండి, షీ సెండ్ దాట్, చూసావా హస్బెండ్ మాట ఎలా వింటున్నా, వైఫ్ మాట హస్బెండ్ ఎలా వింటున్నాడంటే నేను కాంట్రాస్ట్ మెసేజ్ నేను పంపిస్తుంటాను తనకి. అండ్ అంతే తప్పండి, అంతంత మీమ్స్ అంత పెద్దగా అది లేదండి. అల్లరి చూస్తుంటారు ఇప్పటికైనా, టీవీలో వస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా సీన్స్ వస్తున్నప్పుడు చూడండి. ఎందుకంటే అప్పటికిప్పుడు అంటే మా అలా ఉందంటారా బాబు, మరీ ఇలా ఉంది, గడ్డం కూడా రాలేదు, మీసం రాలేదు, ఇలా ఉండి పక్క ఇంకా సన్నగా ఉండేవాడి. పైగా ఒక సీన్లో మీరు షర్ట్ కూడా ఇప్పేసి వస్తారు. అవునండి, ప్యాంట్ వేసుకొని చొక్కా వేసుకోకపోతే మా నాన్న పిలిచారని వచ్చేసానండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు చూసినప్పుడల్లా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిలీజ్ అయినప్పుడు బాగా చేశాడు అనిపిస్తుంది. ఏం చేశాను అసలు నేను సరిగ్గా చేయలేదు కదా, ఇంకా బాగా చేసుకుంటాల్సింది. అంటే ఏ యాక్టర్కైనానండి, ఏ సినిమా చూసుకున్నప్పుడు మనకి మన ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత టీవీలో ఇప్పుడు చూసుకుంటాం, 1-2 years తర్వాత ఓటీటీలో కానీ ఈ ఎక్స్ప్రెషన్ కొంచెం అలా చేసి ఉండాల్సింది అని వస్తుంటుందండి. మనం విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ అండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్ అండ్ యూ షుడెంట్ బి, లేకపోతే క్రేవింగ్ తగ్గిపోతుంది. హీరో అంటే 6 pack ఉండాలి, మంచి బాడీ ఉండాలి, ఈ కదా అప్పుడు మీరు వచ్చేటప్పుడు రూల్స్, దాన్ని బ్రేక్ చేస్తూ మీరు వచ్చారు కదా. అప్పట్లో ఏ భయం ఉండేది కదండి, నేను అసలు హీరో. నాకు రఘువరన్ గారు అంటే చాలా ఇష్టం అండి. నేను విలన్ అవుదామని వస్తే మా నాన్నగారు నవ్వారు, ఒరే విలన్కి ఏంటంటే నాకు మా నాన్నగారు డిబేట్ ఏంటంటే, ఉసామా బిన్ లాడెన్ బక్కోడేగా, వీరప్పన్ బక్కోడేగా, మరి ఎంత చేశారు, ఎంత ప్రపంచం మొత్తం వాళ్ళు ఇప్పుడు వీరప్పన్ కోసం ఒక 14 సంవత్సరాలు అంటే మ్యాన్ ఎంత పెద్దది కదండి అతను. నేనేమంటానంటే చాలా అబౌట్ మైండ్ అండి, ఇట్స్ అబౌట్ మనం ఫిజికాలిటీ కాకుండా అండి మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అలా క్యారెక్టర్ అలాగ ఉంటుందండి. సో ఆల్వేస్ వాంటెడ్ దాట్ వే అండి. అండ్ సార్ ఇప్పుడు లావుగా ఉన్న ఒకప్పుడు పోయినాయి సార్, ఇప్పుడు హీరో అంటే ఫిట్గా ఉండాలి, కరాటే నేర్చుకోవాలి, హార్స్ రైడింగ్ రావాలి, స్విమ్మింగ్ డాన్సులు రావాలి, ఫైట్లు చేయాలి, జిమ్నాస్టిక్స్ చేయాలి, అన్నీ ఉండేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ యాజ్ అన్న, అంటే అతను లావుగా ఉన్నాడు పట్టు ఉన్నా కూడా చూస్తున్నారు. అంటే కథ నచ్చితే దే నాట్ కన్సర్న్ అబౌట్ అదర్ ఫ్యాక్టర్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ అండి, బట్ దే ఆర్ సో మెనీ యాక్టర్స్. సో బట్
ఐ థింక్ ఆ బాడీ అన్నది దాటేసిందండి. నా కలర్, క్రీడ్, కాస్ట్ అన్నీ మారిపోయినండి. ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్. ఇప్పుడు బాగా చేస్తున్నారండి, తెలుగుడైనా, తమిళోడైనా, మలయాళం వాడైనా, దే గోయింగ్ ప్లేసెస్. సో అది దట్స్ గుడ్ థింగ్ అండి. ఇండస్ట్రీలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా నాని ఎందుకు స్పెషల్? అంటే రెగ్యులర్ కలుస్తూ ఉంటామండి. అంటే మన తను, మా నంజు, నాని ఎప్పుడు ఫస్ట్ నుంచి క్లోజ్ అండి. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను మా వైఫ్ చెన్నై నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ ఐ గోట్ ఇంట్రడ్యూస్ నానీస్ వైఫ్ అంజు. సో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే మీ ఇద్దరు ప్లాన్ చేసుకోకపోయినా నాని ఈ టైంలో షూటింగ్ వచ్చేస్తున్నాడు, ఇంటికి వచ్చేసేయండి అంటారు. లేకపోతే నరేష్ ఈ టైంకి అయిపోతుంది, మీరు ఇద్దరు నాని వచ్చి. సో తెలియకుండా జరుగుతున్నాయండి అది. అండ్ అది మేము డైలీ ఏదో పొద్దున్న లేచి సాయంత్రం కలుసుకోండి. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, ఒక్కోసారి నెలకు ఒకసారి కూడా కలుసుకుంటూ ఉంటామండి. సో అంటే బట్ మోర్ ఓ పర్సన్ తోటి ఏంటంటే ఎప్పుడైనా మనకంటే నాని కానీ, స్మిత కానీ, దేవ, సుబ్బరాజు, మీ అందరూ ఒక గ్రూప్ అండి. అందరూ ఎప్పుడు కలిసి మేము అబ్రాడ్ వెళ్ళినా, బయటకి ఎక్కడికైనా హాలిడేస్కి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తూ ఉండి. సో ఏమవుతుందంటే నానితో నాకేంటంటే ఎప్పుడన్నా ఇప్పుడు సక్సెస్ అనేది కాన్స్టెంట్గా అటు ఒక సంవత్సరం మంది అవుతుంది, ఒక సంవత్సరం మంది కాకపోవచ్చు. బట్ ఆ లోస్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ వచ్చి మాట్లాడి మనకు ధైర్యం ఇచ్చి ఏం పర్లేదురా వద్దు అది బిగినింగ్లో నేను తనకి ఇచ్చేవాడండి. తర్వాత తన సక్సెస్ బాగా అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడన్నా మధ్యన ఒకసారి 2 మీద సినిమా హాలిడేస్కి వెళ్ళినప్పుడు నా సినిమా రిలీజ్ అయిందండి. ఆ రోజు ఫుల్ డల్, నేను డిప్రెస్ అయిపోయింది. నాని వచ్చి దాన్ని అంటే కొంచెం, ఎందుకంటే బీన్ అన్ యాక్టర్ తను కూడా తెలుసు కదా ఫెయిలియర్ అంటే ఓకే మనిషికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని తెలిసి ఈ ట్రై టు మేక్ ఇట్, అంటే జోక్లు వేసుకుని ఆ మూడ్ని కొంచెం డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. సో ఈజ్ ఆల్వేస్ లైక్ ఎందుకు పర్లేదు అయిపోయింది కదా వదిలేసి నెక్స్ట్ సినిమా కొడదాం అని. సో అది ఆ కంఫర్ట్ ప్లస్ మేము ఇప్పుడు మాట్లాడుకుంటే కూడా సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఇంకా వేరే టాపిక్స్ ఉండవండి మాకు. ఈ 10 ఏళ్లలో నాని గ్రోత్ చూస్తుంటే యాక్టర్గా, స్టార్గా, ఒక ఫ్రెండ్గా ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది నాకు. ఎప్పుడు అంటే అసూయ అయితే పర్లేదు, ఎందుకంటే ఈజ్ కమ్ ఒక ఎవరు సపోర్ట్ లేకుండా తనే వచ్చి హీ మేడ్ హిమ్సెల్ఫ్. తను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని, తనకంటే ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని, ఆడియన్స్ని క్రియేట్ చేసుకుని, ఎవ్రీ ఫిల్మ్ ఒక 10 ఫస్ట్ 10, 20, 30, 40, 50 ఇప్పుడు 100 దాకా వెళ్ళింది. ఐ వాంట్ హిమ్ టు గ్రో బిగర్. ఆ నెంబర్ 200, 300 కూడా దాటాలని కోరుకుంటాను. మీరు నాని అనగానే పంచతంత్ర కథ అయితే బాగుంటుంది అంటున్నారు ఆయన. ఏంటి మీ మధ్య ఎప్పుడైనా డిస్కషన్ జరిగింది? ఇలాంటి డిస్కషన్ ఏమన్నా అంటే చేస్తే ఏదైనా కొంచెం గుర్తుండిపోయి సినిమా చేయాలని నేను ఫస్ట్ నుంచి అనేవాడు అండి. నాని ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను, శర్వా, నాని అందరూ కూర్చున్నప్పుడు అనుకున్నామండి మనందరూ కలిసి ఒక బాయ్స్ సినిమా, ఇది జిందగీ నా మిలేగా దుబారా, హ్యాంగ్ ఓవర్ ఆ టైప్లో ఏదైనా చేస్తే బాగుంటుంది. ఆ పాయింట్ ఆఫ్ టైం అండి, ఎవ్రీ వన్ వాజ్ ప్రిటీ యంగ్ దెన్. ఆ పాయింట్ ఆఫ్ టైం చేద్దాం అనుకున్నాను. అంటే బట్ దాని అంటే ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది నాని అప్పుడు అన్నాడండి ఒక మాట, మనం ఏం చేస్తున్నా కూడా గుర్తుండిపోయి సినిమా చేయాలి. అది ఒక అంటే నన్ను సడన్గా పంచతంత్రం అన్నాడు. బికాస్ తను కామెడీ టైమింగ్ బాగుంటుంది, నాకు కామెడీ ఇదిగా ఉంటుంది కాబట్టి. అండ్ ఆన్ స్క్రీన్లో మేము ఆఫ్ స్క్రీన్ ఇద్దరు ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు ఆన్ స్క్రీన్లో కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారంటే ఆ కెమిస్ట్రీ ఇంకా ఆడియన్స్కి నచ్చుతుంది, రీచ్ అవుతుంది. నాకు తెలియని సడన్గా చెప్పాడు తను పంచతంత్రం. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ ఆన్సర్. ఎక్కడో మైండ్లో ఎక్కడో ఉంటుంది. సరే ఫైనల్గా థియేటర్కి వచ్చే December 20th థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు? థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఒకటే చెప్తున్నానండి, డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ చేయను. బచ్చల మళ్ళీ అయితే డిసప్పాయింట్ చేయడం మమ్మల్ని. ఇంటికి వచ్చి అంటే జనరల్గా ఒక సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది అని ఒక ఫీలింగ్ ఉంటుందండి. అది మనం ఆ థియేటర్ ప్రెమిసెస్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మనం అక్కడ కూరగాయలు తీసుకోవాలా, ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలా, రకరకాలు ఉంటాయి, థాట్స్ ఉంటాయి. సో బట్ ఈ సినిమా నేను చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ మైండ్లో ఉంటుంది. మిమ్మల్ని మీరు విల్ టాక్ అబౌట్, మీరు ఎవరితో చూసారో, మీ వైఫ్తో చూసారో, మీ ఫ్యామిలీతో చూసారో, విల్ డిస్కస్ అబౌట్ బచ్చలమల్లి. అండ్ ఆ బచ్చలమల్లి విల్ స్టే అట్లీస్ట్ ఒక 8 to 9 hours ఆఫ్టర్ వాచింగ్ మీ మైండ్లో ఉంటాడు. అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సూపర్ సార్. ఆ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, బచ్చలమల్లి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. సూపర్ సార్. ఈ 20th మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.